మొదటి తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం. Not a novice, lest being lifted up with pride, he fall into condemnation of the devil. Novice అంటే ఏంటి? చిన్నపిల్లడు, ఎలిమెంటరీ లెవెల్, బేసిక్ పర్సన్, బిగినర్. అతనికి తెలియదు తన హృదయాన్ని ఎలా అణుచుకోవాలి, ఎవరిని హెచ్చించాలా, ఎవరిని నాయకుడిగా చేయాలనేది పౌలు చెప్తున్నాడు ఇక్కడ తిమోతికి. ఇదిగో నువ్వు సంఘాలకు వెళ్తావు కదా, ఆ సంఘాల్లో నాయకుల్ని అపాయింట్ చేయి, యాజకుల్ని అపాయింట్ చేయి, ప్రాఫెట్స్ని అపాయింట్ చేయి, అపోస్టుల్ని అపాయింట్ చేయి అని తిమోతికి చెప్తున్నాడు. అయితే ఎవరిని అపాయింట్ చేయాలా అని చెప్తున్నాడు. అందులో ఇంకా చాలా చెప్తా ఉంటాడు. అతను ఏకపత్నివతుడై ఉండాలని చెప్తాడు. ఇంకా చాలా పాయింట్, అతను వినయం గలవాడు, పరిచర్య చేయగలడు, ప్రార్థనాపరుడు, కోపమును కూడా, అన్ని పాయింట్లు చెప్పుకొస్తూ ఇంకొకటి అపాయింట్ చేసిన తర్వాత అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోపడకుండానట్లు. ఎంత డేంజర్ అంటే, ఒకవేళ నిన్ను మంచి పొజిషన్లోకి ఇచ్చిన తర్వాత, ఆ సంఘానికి నిన్ను ప్రధాన యాజకుడిగా చేసిన తర్వాత అపవాదికి కలిగిన శిక్ష, అపవాదికి ఏం శిక్ష కలిగింది? పైనుంచి తోసివేయబడి. ఇప్పుడు అపవాది సమయం తక్కువగా ఉందంట. దేనికి సమయం తక్కువగా ఉంది అపవాదికి? అపవాది అంటాడు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎవరిని గర్జించుతున్నా సింహం వలె తిరుగుతున్నాడు, శోధించాలనుకుంటాడు. ఎందుకు టైం తక్కువ ఉంది? సరే అయిపోయాక ఏం జరుగుతుంది? అందుకే యేసు ప్రభువు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా సమయానికి ముందే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అంటే, ఏ సమయము? సమయం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే సింహాసనం కంటే పైకెక్కిపోదాం అనుకున్నాడో అప్పుడే గెంటి ఈ భూలోకంలో ఎన్ని వేల సంవత్సరాలు మనం బతుకుతామో, మన మనుషులు వేల సంవత్సరాలు వాళ్ళని శోధించిన తర్వాత, తీర్పు దినం అయిపోయిన తర్వాత అపవాది వాని దూతలకు తయారు చేసినటువంటి నరకములోకి మనల్ని కూడా పాడవేస్తాడు. తక్కువ టైం అంటున్నాడంటే, ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయింది ఆదాము మొదలుకొని? బైబిల్ ప్రకారం 6000 సంవత్సరాలు. తక్కువ టైము. దేవుని దృష్టిలో ఒక దినం అంటే ఎన్ని సంవత్సరాలంట? అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? వాడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి, కొన్ని బాధలు తెలియాలి, కొన్ని అంటే స్టెప్ బై స్టెప్ ఎదిగితే మంచిది. ఒకేసారి ఎదిగితే కష్టం అంటున్నాడు. లేదంటే హిజ్కియా ఎలాగ తయారవుతారు? బ్లెస్ అయిపోయి హృదయం కఠినం అయిపోయింది. అంటే ఎంత వృధా సమయము దేవుని తెలుసుకున్నట, ప్రార్థన చేయట, ఆయన వాక్యాన్ని నడుచుకొని బ్లెస్సింగ్ అయిపోయేటప్పుడు బ్లెస్సింగ్ ఇలా చేసేసిందా? అపవాదికి కలిగిన శిక్షావిధికి. యేసయ్యా ముందే ఎందుకు వచ్చావు? అప్పుడే నువ్వు నన్ను పంపించేస్తావా నరకం? అప్పుడే ఇంకా టైం ఉంది కదా, 4000 సంవత్సరాలు అయింది, ఇంకా ఎంత టైం ఉందో తెలియదు. దేవుడి ఇష్టం. 7000 సంవత్సరాలు పెట్టచ్చు, 12,000 చెప్పొచ్చు. మనం త్వరగా అంటేనే 2000 సంవత్సరాలు అయిపోయింది. అందుకనే ఈసారి దేవాన్ని ఆశీర్వదించు అనే దాంతో పాటు, దానికంటే ముఖ్యముగా ప్రభువా నేను హ్యాండిల్ చేయగలిగితేనే ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలా. ఇఫ్ ఐ కాంట్ హ్యాండిల్ ఆర్ టీచ్ మీ హౌ టు హ్యాండిల్ దట్ పొజిషన్. ఎందుకంటే మీరు బ్లెస్ అవ్వాలా, దాన్ని నిలుపుకోవాలా. అందరూ అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, దావీదులాగా పరలోకానికి వెళ్ళాలా. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. లేదంటే శత్రువు బాధ పెడతా ఉంటాడు. మనము రాజులైన యాజక సమూహము. సో గాడ్ వాంట్స్ టు ప్రిపేర్ యువర్ హార్ట్. అంటే ఇప్పుడు ఆశీర్వాదానికి ముందు మనము ప్రభువా నా హృదయాన్ని సిద్ధపరచు. సో యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ హార్ట్ ఫర్ ద బ్లెస్సింగ్ టు హ్యాండిల్. ఒకవేళ ఈ వర్తమానం ఎందుకు చెప్తున్నాడో, ఈరోజు అనేకులను ఆశీర్వదించడానికేమో ఈ వర్తమానం చెప్తున్నాడు. సో దట్ యు ప్రిపేర్ యువర్ హార్ట్. దేవుడు పరీక్షిస్తాడు. హీ విల్ టెస్ట్ యువర్ హార్ట్ అండ్ దెన్ రివార్డ్ యూ. ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ విల్ బి బ్లెస్డ్. ఎందుకంటే తుదకు నీ గురి యుగయుగములు ఆయనతో ఉండాలి. హిజ్కియా అలాగే ఇలా అయిపోకూడదు. అతడు అపవాదికి కలిగిన శిక్షావిధి జరగకున్నాడు. అప్పుడప్పుడు నీ ఆశీర్వాదాన్ని తీసేస్తాడు, నీ ఆరోగ్యాన్ని తీసేస్తాడు, నీ డబ్బులను తీసేస్తాడు, నీ పేరుని తీసేస్తాడు. అప్పుడప్పుడు ఎందుకు? ఎండ్ అప్ ఇన్ హెవెన్. నీ కుర్చీని కాపాడుకోవాలా, నిత్య కుర్చీని కాపాడుకోవాలా. గాడ్ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్ దీస్ థింగ్స్. చర్చ్, సంఘములో ఎలాగుండాలి, ఎలా బిహేవ్ చేయాలి. మొదటి తిమోతి 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. మొదటగా జీవము గల దేవుని సంఘములో అంటే ద హౌస్ ఆఫ్ గాడ్. హౌ టు బిహేవ్ అంటే బయట ఒకలాగా ఉండాలా, సంఘానికి వెళ్తున్నప్పుడు ఒకలా ఉండాలా. దట్ thou may know how to behave in the house of God. Some people know how to behave very well. స్కూల్లో చూడండి, పిల్లలందరూ ఏం వేసుకుంటారు? చక్కటి యూనిఫామ్. గొప్ప తేడా అది ఇది లేకుండా దే పుట్ నైస్ థింగ్స్. దట్ ఈస్ ఎ వే. డిసిప్లిన్, డిసెన్సీ ఆటోమేటిక్గా నీకు ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్. అది వద్దు, ఇది వేసుకోకూడదు, అదని కాదు. యూనిట్ దిస్ ఇస్ అ లివింగ్ గాడ్. జీవము గల దేవుని సంఘము అనండి. మన కొరకు సిలువలో మరణించాడు. హి డైడ్ ఆన్ ద క్రాస్, హూ బ్లడ్ ఫర్ us, హూ డైడ్ ఫర్ us. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్ మైండ్. ఓకే, దిస్ ఇస్ ద లివింగ్ గాడ్. ఆయన చనిపోయి పునరుద్ధానుడై ఆయన రక్తం పెట్టుకున్నాడు మనల్ని. చూద్దాం, లెట్ us see. మొదటి తిమోతి 2:8-9. కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు. మరియు స్త్రీలు అణకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి
తగుమాత్రపు వస్త్రముల చేతనే కాని ఆ, జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వెలగల వస్త్రములతో యాక్షన్ ఎక్స్ట్రా వస్త్రాలు, ఎక్స్ట్రా ఆభరణాలు దేవుడు తెలియదు. బట్ లుక్ ఎట్ ద విజ్డమ్ దట్ దే ఆపరేట్ యాజ్ ఎ కింగ్స్. మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టు. నిన్ను చూస్తే ఎలా అనిపించాలంట? ఈమె దైవ భక్తి గల స్త్రీ అనిపించాలంట. దిస్ ఈస్ హౌ. పెళ్లి ఎగ్జామ్షన్, ఇల్లు ఎగ్జామ్షన్, బయట రోడ్ ఎగ్జామ్షన్, షాపింగ్ ఎగ్జామ్షన్. దైవ భక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించు. అలాగని ఓన్లీ బిల్డప్పే కాదు, పనులు కూడా అలాగే ఉండాలని చెప్తున్నాను. యు సీ దట్ నౌ గాడ్ ఇస్ టెలింగ్, అంటే లోపల బయట కూడా అలాగే ఉండాలి. భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలు అంటే నిన్ను చూస్తే ఈమె ఏ స్త్రీ అని తెలియాలంట? భక్తి కలిగిన స్త్రీ. ఆ పురుషుడిని చూస్తే ఏమని తెలియాలంట? భక్తి కలిగినటువంటి పురుషుడు అని తెలియాలి. అపోస్తులు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఇదే సంఘం అంట. ఇది తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట సంఘము. అంటే ఆయన రక్తముతో సంపాదించేటువంటి సంఘంలోకి ఎంటర్ అవుతున్నావు నువ్వు. డ్రెస్ అవ్వాలా, ఎలా బిహేవ్ చేయాలా, ఆ లోపల ఆ సంఘాన్ని ఎలా గౌరవించాలా, సంఘ కాపరిని గౌరవించాలా, సంఘస్థుల్ని గౌరవించాలా. యు సీ దట్ యు రెస్పెక్ట్ అండ్ హానర్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు రక్తముతో కొన్నాడంట. దిస్ ఈజ్ హౌ. ఇది నీ హృదయంలో ఉంటే అప్పుడు ఆ ఉదయకాలమున నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది. సమ్ టైమ్స్ గాడ్ జడ్జెస్ అవర్ ఆల్టర్నేటివ్ థాట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ హిమ్ అలోన్. ఒక్కొక్కసారి బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలా. ఇన్సూరెన్స్ పెట్టుకోవడం తప్పు కాదు, కొన్ని డబ్బులు దాచుకోవడం తప్పు కాదు, కొంచెం వెనకేసుకోవడం తప్పు కాదు, కొంచెం బాగా చదువుకోవడం తప్పు కాదు, బ్యాకప్ ప్లాన్ తప్పు కాదు. ప్రతి కంపెనీకి బ్యాకప్ ప్లాన్స్ ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడు రికార్డులో మీరు ఏదైనా స్థలం రికార్డు ఏదైనా ఉంటే మీ పుట్టినరోజు సర్టిఫికెట్లు ఆన్లైన్లో ఉంటాయి. వాళ్ళ దగ్గర శారీరకంగా కూడా ఉంటాయి, కంప్యూటర్లో ఉంటాయి, క్లౌడ్లో ఉంటాయి, హార్డ్ డిస్క్లో ఉంటాయి, పత్రాల రూపంలో కూడా ఉంటాయి. నీకు ఒక కాపీ ఇస్తారు, నీకు 2 కాపీలు ఇస్తే 3వ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది. విల్ బి ఎ ఫిజికల్ కాపీ ఆల్సో. బ్యాకప్ ప్లాన్ ఈజ్ నాట్ బ్యాడ్, ఆల్వేస్ గుడ్. బట్ ఒక్కొక్కసారి దేవుడు దాని విషయమే కూడా మనల్ని తీరుస్తాడు. ఒకసారి ఒక రాజు తన ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాడు. దేవుడు అతను తీరుస్తాడు. ఎందుకు నేను నిన్ను కాపాడలేనా అని చెప్పి ప్రవక్త ద్వారా అతను విమర్శిస్తాడు. ఒక్కొక్కసారి శిష్యులు బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటారు. ఆహారం ఏమీ లేదు. ఎందుకు మీకు ఆహారము? నీవు తీసుకునే దానికంటే ఎక్కువగా ఇవ్వగల సామర్థ్యము దేవుడు మనలో పెట్టాడా లేదా? అందుకే నీ సంపాదనే లిమిటెడ్ కాదు, నీ పొజిషన్ లిమిటెడ్ కాదు, దానికంటే ఎక్కువగా దేవుడు చేయగలడు నీ జీవితంలో. లెట్ us see this verse. ఆ సంఘముతో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 8:22. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో ఎవరుంటారో తెలుసా? ఇంతకు ముందు ప్రవక్తలు ఉంటారు. దే ఆర్ ప్రాఫిట్స్. ఎలీషా, ఏలియా ఏం చేసేవారు? వాళ్ళు కుష్ఠరోగం వస్తే ఏం చేశారు? స్వస్థపరిచారు. లేమి ఉంటే తీసివేసేవారు. అందుకే నువ్వు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. గుగ్గిలం అంటే బామ్. ఇంగ్లీష్లో ఈజ్ దేర్ నో బామ్ ఇన్ గిలాద్? స్వస్థపరచు మందు లేదా? నేను లేనా గిలాద్లో? am I not there? ఎందుకు మీరు నన్ను విడిచిపెట్టేశారు? ఎందుకు నన్ను విడిచిపెట్టి మీరు నా దగ్గర విడుదల పొందకుండా మీ హృదయము ఎందుకు ఇతరులతో తిరిగిపోయిందని విమర్శిస్తున్నాడు. చూద్దాం. అదే ఇర్మియా గ్రంథం 9:13-15. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. కనుకనే వారి దేశము పాడైపోయాను. విడిపించే దేవుణ్ణి లేనా? ఆశీర్వదించే దేవుణ్ణి లేనా? కాపాడే దేవుణ్ణి లేనా? స్వస్థపరిచే దేవుణ్ణి లేనా? అందరికీ అదే కోపం ఇజ్రాయెల్ అంటే. ఎడారి. ఈ ఎడారిలో వాళ్ళ దగ్గర ఉండే మెడిసిన్స్ ఎవరి దగ్గర లేవు. ఇన్ఫాక్ట్ ద బ్లెస్సింగ్ ఈజ్ అన్ ఐడెంటిటీ. పావర్టీ ఈజ్ నాట్ ఈజ్ ఐడెంటిటీ. ఆయన గుర్తింపు దరిద్రము కాదు, ఐశ్వర్యము ఆయన గుర్తింపు. అందుకే అంటాడు అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవు అనేకులకు కరువులో కూడా ఆశీర్వదించాడు. కానీ ఈ ఆశీర్వాదం కంటే ముఖ్యము నువ్వు నా రాజ్యంలో చేరుట. అందుకని దానికోసం నీ ఆశీర్వాదాన్ని తీసేసి దరిద్రాన్ని ఇస్తానంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ప్రయారిటీ? He loved Lazarus more than the rich man. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. కాబట్టి ఈ ప్రజలకు ఏం తినిపిస్తాడంట? చేదుకూరలు. అంటే ఏంటి? మందు ఎలా ఉంటుంది? విషజలము అంట. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా తాగిపోతున్నాడు. ఎందుకంటే ఒక పక్కన అసలు ఇజ్రాయెల్ అంటే అని ఎప్పుడు ఇజ్రాయెల్ దేవుడే ప్రేమిస్తున్నాడా లేదా? అలాగని తిట్టకుండా ఉన్నాడా? కొట్టకుండా ఉన్నాడా? శిక్షించకుండా ఉన్నాడా? శిక్షిస్తాడు, కొడతాడు, తిడతాడు.
అది కూడా మళ్ళీ ఎన్ని జరిగినా దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు అదే అబ్రహాము రాజుకు భయపడిపోయి ఏమన్నాడు? పెళ్ళమా నువ్వు నాకు ఏమని చెప్పమన్నాడు? చెల్లని చెప్పన్నాడు. కానీ అదే అబ్రహాము 5 తలకాయలు నరికి పట్టుకొస్తున్నాడు రాజుల తలకాయలు చూసి. అనుకున్నాడు ఏమైపోయింది నా భర్త? ఒకప్పుడు రాజుకు భయపడిన నా భర్త ఇలాగైపోయాడేంటి? విశ్వాసుల జీవితాలు అలాగే ఉంటాయి. ఈరోజు లోతుగా ఉన్నావా? ఈరోజు అణిగిపోయావా? ఈరోజు డబ్బులు లేవా? ఈరోజు పాపంలో ఉన్నావా? నలిగిపోయావా? దేవుడు నిన్నెవరు అందరం ఎత్తు పైకెత్తాడు ఒకరోజు. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు హిస్ ఫెయిత్. పక్కన చెప్పండి, నాలో ఉన్న విశ్వాసాన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని చెప్పండి. నిన్ను అనొచ్చేమో నానా మాటలని, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు వేస్ట్, నువ్వు వీక్, నువ్వు డన్, నువ్వు పైకిరాడు, మీ ఆవిడే తిట్టిందేమో నువ్వు ఎలాంటోడు అని అను. కానీ నేను ఒకటి పట్టుకున్న విశ్వాసాన్ని, ఏదో ఒక రోజు నువ్వే వంగుతావు అని చెప్పండి మీ ఆవిడికి. నీ డైలాగు మీ ఆవిడికి చెప్పండి, నీ డైలాగు మారబోతుంది. నన్ను విమర్శించావు, నా గురించి గొప్ప చెప్పుకునే రోజు వస్తావు చెప్పు అన్నాడు. మై బ్లెస్సింగ్ విల్ బీ ద వైఫ్స్ ఐడెంటిటీ. కాబట్టి నోరు ఉంది కదా అని మీ ఆయన నన్ను మానేసుకో. కానీ సారా అలాంటిది కాదు. నాకు లేనప్పుడు ఉన్నప్పుడు కూడా మై లార్డ్ అందంట. అందుకే ఆమె అందం అలా నిలకడగా ఉంది. గ్లోరీ, యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ గ్లోరీ, యువర్ హెయిర్ ఈజ్ గ్లోరీ. ఇఫ్ యూ డిఫేమ్ హిస్ గ్లోరీ, దిస్ గ్లోరీ విల్ కమ్ డౌన్. వాట్ ఈస్ ద వర్డ్ సేయింగ్? ఒకరోజు జీరో, ఈరోజు హీరో. మరి జీరో ఉన్నప్పుడు జీరో అన్నావు, జీరో ఉన్నప్పుడు చెప్పుకోవాలి, హీరో ఉన్నప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నావు? కమో లెట్స్ గో హెడ్. సైమలగా దేవుడు ఒక యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ ప్రజలకు చేతుకూలు తినిపిందును, విశ్వజలము తాగి. ఎప్పుడు కూడా స్వార్థ మనసుతో ఉండాలంట ప్రతి విశ్వాసి. చెరసాల్లో కూడా పౌలు లేఖ రాసేవాడంట. చెరసాలలో నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ముందు నన్ను విడిపించు నాయన, విడిపించు అది చేసేవాడు చెరసాల్లో కూడా. అందుకే అంటాడు ద ప్రిజనర్ ఆఫ్ ద లార్డ్. ఓడలో ఉన్నప్పుడు, చనిపోతున్నప్పుడు కూడా ఆ ఓడలో ఉన్న వాడిని రక్షించాడు. యు సీ దట్ నౌ హి హాస్ దట్ సర్వైవల్ మైండ్. కష్టం ఉంటానే ఉంటుంది ఎప్పుడు. ఆ సతాయింపులతోటే, ఆ హింసలతోటే, స్వార్థ మనసుకున్న ఆ ఉద్యోగంతో, ఆ భార్య బిడ్డలతోటే, ఆ డబ్బులు సంపాదించతోటే ఆత్మను కూడా సంపాదించాలా. హల్లెలూయా. బ్యాలెన్స్ యువర్ లైఫ్. 23, 24. ఒక్కొక్కసారి మన ఆల్టర్నేట్ థాట్స్ గురించి దేవుడు మనకి తీరుస్తూ ఉంటాడు. ఉంటాయి బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. చూద్దాం. ఒక వ్యక్తి తన బిడ్డ నీటిలో పడుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు. శిష్యులు వచ్చి అంటారు, అయ్యా యేసు ప్రభువు అని అంటారు, నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు దేవుడు చెప్తాడు వాళ్ళని పిలిచి తిట్టి, నమ్ముట నీ వశమైతే సమస్తము. అప్పుడు కానీయతంలో అపనమ్మకం ఉంటుంది. అప్పుడు ఏమంటాడు? ఒక మాట అంటాడు, చూద్దాం. చదవమ్మా మార్కు 9, 23, 24. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పు. ప్రభువా నా బ్యాకప్ ప్లాన్ ఉంది, కానీ ఆ బలహీనతను క్షమించి నా బలాన్ని పెంచు నాయన అనాలి. యు నీడ్ టు సరెండర్ యువర్ బ్యాకప్ ప్లాన్. ఇతను అవిశ్వాసాన్ని ఏం చేశాడు? దేవుడి ముందు పెట్టేశాడు. ఒకసారి అన్నీ పెట్టేయాలి దేవుడి ముందు. ప్రభువా నా గర్వాన్ని, నా స్వార్థాన్ని, నా పాపాన్ని, నా బలహీనతను, ధనం మీద నాకు ఉండే దురాశను. 1 తిమోతి 6:6-10. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈస్ గ్రేట్ గెయిన్. అప్పుడప్పుడు దేవుడు ఆశీర్వదించే వరకు దేవుడు ఏం చెప్తాడు? ఆ ఉన్న అన్నం తిను, ఆ బట్టలు కట్టుకో, చాలు. 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఉండు అలాగే. తగిన కాలం ముందు నిన్ను ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదంగా మారుతాడు. యోసేపులాగా నీకేం దొరుకుతుంది? ఆ తిండి బట్ట. నేను ఈ రాజు భార్యతో, ఈ మంత్రి భార్యతో నేను సైనిస్తే నాకు ఆస్తి వస్తుంది కదా, నాకు కనుక మంచి బట్టలు ఇస్తుంది కదా, మంచి అన్నం పడుతుంది కదా అనుకొని ఆశపడ్డా? ఆశపడలే. ఆ ఉన్న దాంతోటే, ఆ ఉన్న అన్నం తిని, ఆ ఉన్న బట్టలు కట్టుకొని తన నీతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రపంచానికి ఆహారం పెట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు అతన్ని. హోల్డ్ ఆన్. కకృతి పడలే అని ఉంటుంది. రాజభోజనం ఇస్తా, కాంప్రమైజ్ అవ్వంటే పోతీఫర్ భార్యకి లొంగాడా? లొంగలే. ఉన్నదాంతో చాలు, బానిసగానే ఉంటా. ఈ మేనేజర్ పోస్ట్ చాలు, అప్పటికే నాకు హెచ్చించాడు నన్ను. మేనేజర్ పోస్ట్ ఇంకా వద్దు, నా బాస్ పోస్ట్ నాకు అప్పుడే వద్దు, నాకు ఉన్నది చాలు. స్టెప్ బై స్టెప్ ఆ ఉన్న దాంట్లో ఆహారం తిని, ఆ పశువులు కడుక్కుంటూ అక్కడే ఆహారం తింటే దేవుడు ఇంకా హెచ్చించాడు, మేనేజర్ని చేశాడు అక్కడే. హీ వాజ్ జస్ట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ వర్క్. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. వెయిట్ అంటిల్ హీ బ్లెస్సెస్ యూ. డోంట్ ట్రై టు స్టీల్, మ్యానిపులేట్. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేదు. అలాగని ఏమీ లేకుండా ఉండాలనే దేవుని చిత్తము కాదు. ఈ భూమి మీద సమృద్ధిగా జీవించి వెళ్ళాలనేటువంటిది ఆయన చిత్తము. అనేకులు చూసి ఆశ్చర్యపోయి నీ హృదయాన్ని కాపాడుకోవాలి నువ్వు. హిజ్కియాలాగా, సొలొమోన్ లాగా ఉండకూడదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులాగా విశ్వాసాన్ని కాపాడుకోవాలా, యోసేపులాగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏం గుర్తు అంటే ఏంటి? కొన్నిసార్లు దేవుడు వర్స్ట్ కేసు చెప్తాడు. చుట్టుపెట్టుకో, పరలోకం వెళ్ళాలి. మెయిన్ లాజరస్లాగా నల్ల పరలోకం వెళ్ళాలి. ఏం తేలేదు. సో కాబట్టి అంత ప్రయాసపడి, అంత మోసం చేసి, అంత స్కాములు చేయాల్సిన అవసరం లేదు. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఒకవేళ నువ్వు పరలోకం వెళ్ళాలంటే బేసిక్ అయి కలిగి చాలు అంటున్నాడు. ఎందుకు? తగ్గిన కాలం ముందు హెచ్చిస్తాడు.
ఆయన ఆశీర్వదించే వరకు ఉండు ఈ స్టేజ్లో. కమ్ ఆన్, లెట్స్ గో అహెడ్. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఆల్రైట్, ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. బట్ దే దట్ విల్ బి రిచ్, నేను ఐశ్వర్యవంతుడు అవ్వాలా అనే ఆశ ఉందనుకోండి. ఒకవేళ ఉంటే ఏం చెప్తున్నా, ఏముంటాయంటే అందులో నెంబర్ 1 టెంప్టేషన్. దే దట్ విల్ రిచ్ ఫాల్ ఇన్ నెంబర్ 1 ఏంటి? టెంప్టేషన్. తెలుగులో ఏమంటారు? శోధన. సో మనీ ఈజ్ లైక్ ఎ కరప్షన్ థింగ్. ఇట్ బ్రింగ్స్ శోధన. డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో పాటు ఏమొస్తుందంట? శోధన. తర్వాత ఏమొస్తుందంట? స్నేర్. నెంబర్ 2 స్నేర్. స్నేర్ అంటే ఏంటి? ఉరి. ఉరి అంటే కొన్ని లేకుండా పోతాయంట, కొన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటామంట. యూ విల్ లూజ్ సంథింగ్. ఏం పోగొట్టుకోవచ్చు? మంచి పేరు పోగొట్టుకోవచ్చు. సొలొమోన్ అంటాడు, ఐశ్వర్యం గొప్పదా, మంచి పేరు గొప్పదా? నీ మంచి పేరుకి ఉరిపడిపోయిందేమో, నీ క్యారెక్టర్కి ఉరిపడిపోయిందేమో, స్వార్థానికి ఉరిపడి దురాశపరడిపోయావు. మొదటిది ఏం చెప్పాను? శోధన. అందుకే నువ్వు ఆశీర్వదించబడినప్పుడు ఎన్ని పాయింట్లు కంట్రోల్ చేసుకోగలిగితేనే దేవుని బ్లెస్సింగ్ ఏమన్నాడు. నెంబర్ 1 శోధన, నెంబర్ 2 ఉరి, నెంబర్ 3 ఫులిష్ లస్ట్స్, అవివేక దురాశలు అంట. నెంబర్ 3 హర్ట్ఫుల్ లస్ట్స్, అంటే నిన్ను ఇబ్బంది పెట్టేది. నీకొద్దు వాడితో గొడవ, అయినా గొడవ పడతావు. నాకు అది కావాలి, నాకు నీకంటే కూడా ఉంది, నీకంటే పేరు ఉంది, అది నేను తీసుకోవాలా అని అనవసరంగా యుద్ధం దిగుతావు, అందులో పార్టిసిపేట్ చేస్తావు, దెబ్బ తగిలిద్ది. హర్ట్ఫుల్ లస్ట్. మొదటిది శోధన, రెండవది ఉరి, మూడవది అవివేక దురాశ, నాలుగవది హానికరమైన దురాశ. టెంప్టేషన్, స్నేర్, ఫూలిష్ లస్ట్స్ అండ్ హర్ట్ఫుల్ లస్ట్స్. హర్ట్ఫుల్ అంటే గాయం తగులుతుందంట. అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలు, ఒకటి కాదంట, ఏమంట? మెనీ. హర్ట్ఫుల్ లస్ట్. ఎన్ని కంట్రోల్ చేసుకోగలిగితేనే మీ పిల్లలకు నేర్పించు, అప్పుడే అడుగు బ్లెస్సింగ్ని. ఎన్ని నువ్వు చేసుకోగలిగితే. మెనీ ఫూలిష్ లస్ట్, రాసుకోండి. మెనీ హర్ట్ఫుల్ లస్ట్, అనేక అవివేక దురాశలు, అనేకమైన హానికరమైన దురాశల్లో పడతారంట. అట్టివి మనుషులను నష్టములోను, ఐదోది ఏంటంట? నష్టములోను ముంచివేను. నష్టములో ముంచేస్తుందంట. ఏమో నష్టము, ఏం నష్టపోయావో నీకు తెలియదు. కుటుంబాన్ని నష్టపోవచ్చు, దేవుని యొక్క స్వరాన్ని నష్టపోయి ఉండొచ్చు, దేవునితో సహవాసాన్ని నష్టపోయి ఉండొచ్చు, వరాలను నష్టపోయి ఉండొచ్చు, ఫలాలను నష్టపోయి ఉండొచ్చు, ఆత్మల సంపాదన నష్టపోయి ఉండొచ్చు, దేవునిలో సమయము గడుపుట నష్టపోయి ఉండొచ్చు. ప్రెడిషన్ అంటే ఏంటో తెలుసా? సన్ ఆఫ్ ప్రెడిషన్ అంటారు. హూ ఈజ్ సన్ ఆఫ్ ప్రెడిషన్? సన్ ఆఫ్ ప్రెడిషన్ ఎవరు? లూసిఫర్. ఎవరికైతే నరకం ఫిక్స్ అయిపోయిందో వాళ్ళని ఏమంటారు? సన్ ఆఫ్ ప్రెడిషన్. ఏంజల్స్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ప్రెడిషన్. అంటే నరకపుత్రులు ఎవరంట? నరకమును స్వాస్థ్యముగా గలవారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. టెంప్టేషన్, స్నేర్, మెనీ ఫూలిష్ లస్ట్స్, మెనీ హర్ట్ఫుల్ లస్ట్స్, డ్రౌన్ ఇన్ డిస్ట్రాక్షన్, డ్రౌన్ ఇన్ ప్రెడిషన్. జూడాస్ని ఏమంటారో తెలుసా? యోధాని సన్ ఆఫ్ ప్రెడిషన్. అంటే ఆయనతో పాటు ఉండి ఆయనతో భోజనం చేసి ఆ డబ్బు అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? నరకానికి తీసుకెళ్ళిపోయింది. ద మనీ లెడ్ హిమ్ టు గో టు హెల్. డౌట్ ఉన్నా పర్లేదు, తోమాలాగా, కొంచెం ఆయన గురించి పూర్తిగా తెలియకపోయినా పర్లేదు, ఫిలిప్ లాగా తండ్రిని చూపించు ప్రభు ఒక్కసారి, పేతురులాగా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అదుడుకుతనం ఉన్న అన్నింటికి క్షమిస్తాడు. కానీ ఈ ధనం అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ఏహంగా నరకానికి తీసుకెళ్ళిపోయి. అందుకే జూడాస్ని ఏమంటారంటే సన్ ఆఫ్ 12 మంది శిష్యుల్లో ఒకడు ఇంతమందికి పంచిపెట్టాడే, ఆ వరం ఇస్తే సరిపోదా? సమస్తమైన కీడులకు మూలము, రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. యూ షుడ్ నాట్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ యూ అన్లెస్ అంటిల్ యూ ప్రే ఫర్ దిస్ పాయింట్స్. దేవుని చిత్తమా అది? నో. లెట్స్ రీడ్. ఇంకేముందంట? తనపేక్ష సమస్త కీడులకు మూలము 7, 8. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపో. 8వ ఏంటంట? విశ్వాసము నుండి తొలగిపోయారంట. ఫ్రమ్ ఫెయిత్. 9 చూద్దాం. నానా బాధలతో మనల్నే పొడుచుకుంటామంట. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ బికాస్ ఇవన్నీ తప్పించుకుంటారు. నానా బాధలు తమ్మును తామే. డబ్బు ఎంత పవర్ఫుల్, కానీ ఎంత డేంజరస్. ఎర్రర్, స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. ఏం నేర్చుకున్నాం ఈరోజు? మొదటగా మన హృదయము ఆశీర్వాదం చేత హెచ్చింపబడకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏం నేర్చుకున్నాము? సంఘములో ఎలా బిహేవ్ చేయాలా, నిన్ను చూసి భక్తిగల స్త్రీ, భక్తిగల పురుషుడు అనుకోవాలా. 3వది మన ఆల్టర్నేట్ థాట్స్ని కూడా దేవుడికి సరెండర్ చేయాలా. బ్యాకప్ ప్లాన్ కూడా దేవుడికి సరెండర్ చేయాలా. 5వది ధనము విషయమై ఇవన్నిటిని హ్యాండిల్ చేయగలవా? కెన్ యూ హ్యాండిల్ దిస్? దీని విషయమై అందుకే నా బిడ్డలను ఆశీర్వదించిన ఆయన, నా పిల్లల్ని ఆశీర్వదించు. ఏం ఆశీర్వదించేది? 9 ఒక్కో దాంట్లో ఏమున్నాయి?
ఈ 9లో ఒక్కో దాంట్లో చాలా నానా బాధలు ఉన్నాయి. ఒక దాంట్లో ఇంకొకటేమో అనేకమైనటువంటి మెనీ హర్ట్ఫుల్ లాస్, డిస్ట్రాక్షన్, డౌన్ టు ప్రెడిషన్, ఇవన్నీ కట్టగట్టి 9 భయంకరమైనటువంటి కట్టగట్టి ఎందులో ఉన్నాయి. ఈరోజు దేవుడు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తున్నాడు. విచ్ ఇస్ నాట్ ఈజీ. ఈజ్ ఇట్ వెరీ వెరీ డేంజరస్? ఎస్, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. హ్యాండిల్ యువర్ హార్ట్స్. లెట్ గాడ్ ప్రిపేర్ యువర్ హార్ట్స్ అండ్ లెట్ us నజరేయుడైన యేసయ్య ఈరోజు నిన్ను అర్థం చేసుకొని, నీ ఆశీర్వాదాన్ని అర్థం చేసుకొని, అయా నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మాకు ఇచ్చావు నాయన. ఇదిగో మా హృదయము ఏ రీతిగా హెచ్చింపబడతాదో, ఏ రీతిగా మా హృదయము గర్విస్తాదో అనేక విషయాలు మాకు బోధించావు. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకునే కృప మాకు దయచేయండి. లార్డ్, గివ్ us ఏ హార్ట్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్. మా విద్యను బట్టియా, మా ఉద్యోగాన్ని బట్టియా, మా అందము బట్టియా, మేము వేసుకునే బట్టలను బట్టియా, మా స్టేటస్ని బట్టియా, మా కారుని బట్ట, ఇల్లు బట్ట, హోదాను బట్ట, అయ్యా మా హృదయం గర్వించుకున్నట్లు నాయన ఈ హృదయాన్ని నీకు సరెండర్ చేస్తున్నాను. తగ్గింపు హృదయం నాకు దయచే. గివ్ మీ ఎ హంబుల్ హార్ట్. హృదయం ఎంత మోసకరమైందో మాకు నువ్వు బయలుపరిచావు నాయన. విజయవంతంగా అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నీ రాజ్యములో చేరే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.